దేవుని వాక్యంలో నుండి ఈ దిన ధ్యానం కొరకై కృత నిబంధనలోని కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయము కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయము 2 వచనాలు చదువుకుందాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయము 18వ వచనము, రెండవది 23వ వచనాన్ని చదువుకుందాం. సిలువను గూర్చిన వార్త నశించుచున్న వారికి వెరితనము గాని రక్షింపబడుచున్న మనకు దేవుని శక్తి. చాలు. 23వ వచనం, అయితే మేము సిలువ వేయబడిన క్రీస్తును ప్రకటించుచున్నాము. చాలు. శ్రేష్టమైన ఈ 2 మాటలను మనం జ్ఞాపకం చేసుకుందాం. భక్త పౌలు చెప్తున్న ఈ 2 మాటల్లో ప్రియులారా, చక్కని ఈ 2 మాటల్లో 2 విషయాలు దాగి ఉన్నాయి. 2 విషయాలు అవేంటి అంటే, మొదటిది సిలువ. ఏం చెప్పండి? సిలువ. అందుకనే మొదటి వచనంలో ఏమన్నారండి? సిలువను గూర్చిన వార్త. సిలువ. సిలువ అంటే ఏమిటి? సిలువ యొక్క ప్రాముఖ్యత ఏమిటి? సిలువలో మనం పొందిన మేలులు ఏమిటి? ఈ చిన్న మాటలు మనం జ్ఞాపకం చేసుకున్నాం. రెండవది, సిలువ వేయబడిన క్రీస్తు. ఎవరు చెప్పండి? సిలువ వేయబడిన క్రీస్తు. మొదటిది సిలువ, రెండవది సిలువ వేయబడిన క్రీస్తు. ఇందులో చాలా పాఠాలు వస్తాయి. మొదటిది సిలువ. సిలువ అంటే ఇంగ్లీష్లో ఏమంటారండి? క్రాస్ అంటారు. అర్థమైందండి? సిలువ అంటే ఇంగ్లీష్లో ఏమంటారండి? క్రాస్ అంటారు. క్రాస్ అంటే ఏంటి? దాటి పోవుట. క్రాస్ ఓవర్ అంటే దాటిపోయింది, దాటి వచ్చాము కదా, దాటిపోవుట. ఏమండి? సిలువ అంటే దాటిపోవుట, క్రాస్ అంటే దాటిపోవుట. ఈ మాట విన్నప్పుడు మీకు ఇంకొక మాట కూడా జ్ఞాపకం రావాలి. ఇంతకుముందు మనం జ్ఞాపకం చేసుకున్నాం. ఏమిటది? పస్కా. పస్కా పండుగ, పస్కా గొర్రెపిల్ల అని జ్ఞాపకం చేసుకున్నాం. మీకు జ్ఞాపకం ఉంది కదా? పస్కా అంటే ఏంటి? పస్కా అంటే ప్యాస్ ఓవర్. ప్యాస్ ఓవర్ దాని అర్థం ఏమిటి? అది కూడా ఏం చెప్పండి? దాటి పోవుట. బాగా వినాలి. మొదటిది పస్కా, ప్యాస్ ఓవర్ అంటే దాటిపోవుట. రెండవది క్రాస్ అంటే ఏమండి? సిలువ అంటే అది కూడా దాటిపోవుట. ఏమండి? ఈ 2 ఒకే అర్థం వచ్చేటట్లుగా ఉన్నాయి. ఒకే అర్థం వచ్చేటట్టుగా ఉన్నాయి. ప్రియులారా, ఈ యొక్క సిలువ అనేది ఒక మాను. ఏమండి? రండి, దేవుని వాక్యంలో మనం జ్ఞాపకం చేసుకుందాం. ద్వితీయోపదేశకాండము 21వ అధ్యాయము. ద్వితీయోపదేశకాండము 21వ అధ్యాయము 22వ వచనం, మరణశిక్షకు తగిన పాపము ఒకడు చేయగా అతన్ని చంపి మాను మీద వేలాడదీయవలెను. అతని శవము రాత్రివేళ మాను మీద నిలవకూడదు. వేలాడదీయబడిన వాడు దేవునికి శాపగ్రస్తుడు గనుక నీ దేవుడైన యెహోవా స్వాస్థ్యముగా నీకిచ్చుచున్న దేశమును నీవు అపవిత్రపరచకున్నట్లు అగత్యముగా దినమున వాణ్ణి పాతి పెట్టవలెను. ఇక్కడ ప్రియులారా, సిలువ అనేది మూల భాషలో ఏముందండి? మాను. దీని గురించి యేసు ప్రభువారు లూకా సువార్తలో ఒక మాట అన్నారు. ఏమన్నారండి? పచ్చిమాను, ఎండుమాను. ఏమండి? పచ్చిమాను, ఎండుమాను. ఆ వచనాలు కూడా చూపిస్తా. కానీ మాను, మాను అంటే అర్థం ఏంటంటే కొయ్య అని అర్థం. దీన్నే
మూల భాషలో ఏమంటారంటే వధస్థానము. వధస్థానము. ప్రియులారా, బలి అర్పించేటప్పుడు బలి పశువుని తీసుకొచ్చి దాని తల నరకడానికి ముందు కింద ఏం పెడతారండి? ఒక మానునో పెడతారు. ఆ మాను మీద దాన్ని పెట్టి కత్తితో దాని తల నరుకుతారు. అర్థమైందండి? కాబట్టి ఆ వధస్థానాన్ని ఏమన్నారు చెప్పండి? సిలువ లేదా మాను అన్నారు. ఇంకో మాట, దీనికి పేరు ఎందుకు వచ్చింది? దీనికి పేరు ఎందుకు వచ్చింది అంటే, ప్రియులారా, యోహాను సువార్త 5వ అధ్యాయము 24వ వచనం. యోహాను సువార్త 5వ అధ్యాయము 24వ వచనం. అమ్మా, నా మాట విని నన్ను పంపిన వాని యందు విశ్వాసముంచువాడు నిత్యజీవము గలవాడు, వాడు తీర్పులోనికి రాక మరణములో నుండి జీవములోనికి దాటియున్నాడని నిశ్చయముగా మీతో చెప్తున్నాడు. ఎక్కడి నుంచట? మరణములో నుండి జీవములోనికి. హీ క్రాస్ ద డెత్. ఏమండి? మరణము దాటి ఎక్కడికి వెళ్తున్నాడు? జీవంలోకి వెళ్తున్నాడు. మరణము దాటి. ఎందుకని? మరణాన్ని ప్రభు గెలుస్తున్నారు. మరణాన్ని గెలుస్తున్నారు అంటే ఆ వధించబడిన గొర్రె పిల్లగా యోహాను సువార్త 1వ అధ్యాయము 29వ వచనం ప్రకారం లోక పాపములు మోసుకొని పోవు దేవుని గొర్రె పిల్లగా యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చి ఆ సిలువ మాను మీద వేలాడదీయబడుతున్నాడు లేదా వధించబడుతున్నాడు. ఆ వధించబడిన గొర్రెపిల్ల సిలువ మాను మీద వధించబడి, ఏమండి? వధించబడి అనగా మరణించి మరలా తిరిగి లేస్తున్నాడు. అంటే మరణము ఆయన మింగివేస్తున్నాడు, మరణము ఆయన జయిస్తున్నాడు. అర్థమైందండి? మరణమును ఆయన జయిస్తున్నాడు. అందుకే చూడండి, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక అండి, 15వ అధ్యాయము 55వ వచనం చదవండి. 55వ వచనం. ఓ మరణమా నీ విజయం ఎక్కడా? ఓ మరణమా నీ ముల్లెక్కడా? మరణపు ముళ్ళు పాపము, పాపమునకున్న బలము ధర్మశాస్త్రం. మరణపు ముళ్ళు. అర్థమైందండి? మరణపు ముళ్ళు. ఏమండి? ఆ పై వచనం, ఇప్పుడు పై వచనం చదవాలి, ఒక్క లైనే. విజయమందు మరణము మృంగివేయబడిను. అర్థమైందండి? మరణమును ఆయన జయించటానికి సిలువ మాను మీద ఎక్కాడు. మనం ఇందాక చదివాం ద్వితీయోపదేశ ఖండంలో, ఎవడైనా మరణమునకు తగిన పాపము చేసిన ఎడల అతను ఏం చేయాలి? చంపాలి. ఏం చేయాలండి? చంపాలి. చంపి మాను మీద వేలాడదీయాలి. అంటే మరణము అతనికి ఇవ్వాలి. ఎవడైనా మరణముకు తగిన పాపం చేస్తే అతనికి తప్పక మరణము ఇవ్వాలి. అంటే అతడు మరణించాలి. ఇది ధర్మశాస్త్రం. అయితే పాపము వలన వచ్చు జీతము మరణము. రోమపత్రిక 3వ అధ్యాయం 23వ వచనం కదండి. పాపం వలన వచ్చు జీతము మరణము. అయితే ఆ మరణమును తప్పించడానికి ప్రభు ఈ లోకానికి వచ్చాడు. ఎందుకంటే మనుషులు పాపము వలన మరణానికి వెళుతూ ఉండగా ఆ పాప మరణాన్ని విడిపించడానికి ప్రభు ఈ లోకానికి వచ్చాడు. అదే తిమోతి రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 15వ వచనంలో మనం చదువుతాం. పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చెను. అలాగైతే పాపులు ఎవరు? ఏ భేదము లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు. అలాగైతే పాపము దేంతో చేశాడు? ఏమండి? మనిషి పాపము, ఏమండి, ఒక సూక్తి కూడా ఉంది. ఏంటంట?
తేలుకు కొండెలో ఉంటుందంట. ఏం చెప్పండి? విషం. పాముకు కూరల్లో ఉంటుందంట. ఏం చెప్పండి? విషం. మనిషికి ఏంటంట? నిలువెల్లా విషమే కదండి. కానీ మనిషి నిలువెల్లా పాపమే. ఇప్పుడు చదవండి, రోమీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 11వ వచనం. రోమీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 11వ వచనం చదవమ్మా. వినండి, వరుసగా చదివిస్తాను. వారి గొంతుక తెరచిన సమాధి ఒకటి, తమ నాలుకతో మోసం చేస్తారు. వారి పెదవుల కింద సర్ప విషం ఉంది. వారి నోటి నిండా శపించుటయు పగయు ఉన్నది. రక్తము చిందించుటకు వారి పాదములో పరుగెత్తుచున్నవి. నాశనమును కష్టమును వారి మార్గములలో ఉన్నవి. శాంతి మార్గమును వారెరుగరు. వారి కనుల ఎదుట దేవుని భయమో లేదు. ఇలా చదువుకుంటూ పోతే ప్రియులారా, మనిషిలో ఉన్న ప్రతి అవయవంలో ఏముందంట? పాపం. అందుకే యెషయా గ్రంథం 1వ అధ్యాయంలో 15వ వచనంలో అంటాడు, మీ చేతులు రక్తముతో నిండి ఉన్నవి. మీ చేతులు రక్తముతో నిండి ఉన్నవి. గమనించండి, మనిషి తలంపుల్లో పాపం, మనిషి చూపుల్లో పాపం, మనిషి మాటల్లో పాపం, మనిషి యొక్క హృదయంలో పాపం. ఏమండి? మనిషి చేతల్లో పాపం, మనిషి నడతల్లో పాపం. అన్ని విధాల శిరస్సు నుండి సిరిపాదం వరకు అంతా పాపమే. అందుకని నరునికి నిలువెల్లా పాపం, నిలువెల్లా విషమే. అయితే ఆ నిలువెల్లా పాపం కోసం యేసయ్య శిలువ శిక్ష భరించాడు. యేసయ్య శిలువ శిక్ష భరించాడు. మానవుని తలంపుల కొరకు యేసయ్య తలలో ముండ్ల కిరీటము పెట్టారు. ఏమండి? మానవుని యొక్క శరీర సంబంధమైన నీచ శరీర కార్యాల కోసం యేసయ్య శరీరం అంతా కొరడాలతో చీల్చబడింది. మానవుని యొక్క ఏమండి చేతులతో చేసిన పాపాల కొరకై యేసయ్య 2 చేతులు ఏమండి శిలువ యొక్క 2 అడ్డ కొయ్యలకో బిగించబడింది, 2 వైపులా చీలలతో. అతని మానవుని యొక్క పాదములు ఇక్కడ చదివాం, వారి పాదములు రక్తము చిందించుటకు పోతున్నాయట. కానీ ఆ పాదాల్లో ఉన్న పాపం కోసం యేసయ్య 2 కాళ్ళు పెనవేసి సిలువకో బిగించబడింది. అలాగైతే ప్రియులారా, గమనించండి, మానవుని హృదయ తలంపులతో చేసిన పాపాల కొరకు యేసయ్య ప్రక్కలో బల్లెంతో పొడవబడింది. గమనించారా? తల గాయపడింది, చేతులు గాయపడ్డాయి, కాళ్ళు గాయపడ్డాయి, ప్రక్క గాయపడింది. ఇంకా అండి, ఆయన ముఖాన ఉమ్మి వేశారు. ఏమండి? ఆయన దవడ పగలగొట్టారు. వచనాలు ఎందుకులేండి. ఆ యొక్క ప్రధాన యాజకుడు తీర్పు తీరుస్తూ ఏం చేశారండి? ఆయన ముఖమున కొట్టిరి అని రాయబడి ఉంది. వారి చేతులతో ముఖం మీద కొట్టారట. ఆయన ముఖం అంతా పగిలిపోయింది. అంతేకాదు, ఆయన ముఖం మీద వారు ఏం చేశారట? ఉమ్మి వేశారట. గమనించండి, పిలాతు దగ్గరికి ఆయన తీసుకెళ్తే వాళ్ళు అంటున్నారు, ఏమంటున్నారండి? ఇతన్ని సిలువ వేయండి, సిలువ వేయండి, సిలువ వేయండి అంటున్నారు. పిలాతు ఏమంటున్నాడు? వీళ్ళలో ఏ పాపము నాకు కనబడలేదు, వీళ్ళలో ఏ పాపము నాకు కనబడలేదు. ఏమండి? ఏ పాపము లేకపోయినా సిలువేయమంటారేంటి అడుగుతున్నాడు ఆయన. ఏమండి? అందుకని పిలాతు అన్నాడు, పస్కా పండుగ రోజున ఒక ఖైదీని విడిపించుట మన యొక్క ఆనవాయితీ కదా, కాబట్టి ఈ యేసును నేను విడిపిస్తాను అని చెప్పని అన్నాడు. అయితే వాళ్ళు ఏమన్నారు? లేదు లేదు,
మాకు బరబ్బను విడిచిపెట్టండి, యేసును సిలువ వేయండి అన్నారు. అప్పుడు పిలాతు అంటున్నాడు, బరబ్బా బందిపోటు దొంగ. ఏంటంట? బరబ్బా బందిపోటు దొంగ. అనేకులను చంపాడు, అనేకుల ప్రాణాలు తీశాడు. అటువంటి దొంగను, ప్రాణాంతకుణ్ణి, నరహంతకుణ్ణి విడిచిపెట్టమంటున్నారు. ఏ పాపమెరుగని యూదుల రాజైన క్రీస్తును సిలువేయమంటున్నారు. ఇది ఎక్కడ న్యాయం అని అడిగాడు పిలాతు. కానీ దేవుని బిడ్డలారా, వారెవ్వరూ ఈయన మాట వినట్లేరు. అందుకనే దేవుని బిడ్డలారా, ఆయన ఏం చేశాడండి? ఆయనను కొరడాలతో కొట్టించి సిలువకు అప్పగించారు. దేవుని బిడ్డలారా గమనించండి, నిజమే ఈనాడు చాలామంది దేవుణ్ణి కోరుకోరు కానీ దయ్యాన్నే కోరుకుంటారు కదండి. ప్రభువు కొరకు సమయము ఉపయోగించరు, ప్రభువు కొరకు సమయము ఉపయోగించరు. యూదులు ఎవరు? యెహోవా భక్తులు. యేసు ఎవరు? దేవుని కుమారుడు, యూదుల రాజు. యూదుల రాజును సిలువేయమన్నారు. యూదులందరూ కలిసి తర్వాత ఏం చెప్పారండి? బందిపోటు దొంగైన బరబ్బను విడిచిపెట్టమన్నారు. ఇది దేనికి సాదృశ్యం అంటే, మానవుడు పాపాన్ని ప్రేమిస్తున్నాడు, దేవుణ్ణి ద్వేషిస్తున్నాడు. ఏమండి? అయితే పాపము వాడిని ఏం చేస్తుందండి? మానవుణ్ణి మరణానికి తీసుకెళ్తుంది. అయితే దేవుడు ఏం చేస్తాడండి? మరణము నుండి తప్పిస్తాడు. మరణం నుండి తప్పించడానికి వచ్చిన వాడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. దేవుని బిడ్డలారా గమనించండి, ఇప్పుడు ఆయన్ని సిలువ శిక్ష విధించారు. ఏమండి? సిలువ శిక్ష విధించారు. మనం కనుక చూస్తే లూకాసు వార్త 23వ అధ్యాయము 25వ వచనం, అల్లరి నిమిత్తము నరహత్య నిమిత్తము చెరసాలలో వేయబడిన ఉండిన వానిని వారు అడిగినట్టు వారికి విడుదల చేసి యేసును వారికి ఇష్టం వచ్చినట్టు చేయుటకు అప్పగించెను. వినరా? గమనించండి, ఇప్పుడు యేసు ప్రభు వారి భుజాన సిలువ పెట్టి ఆ సిలువను మోసుకొని పొమ్మని కొరడాలతో కొడుతున్నారు. ఆయన భుజాన సిలువ పెట్టుకొని మోస్తున్నాడు. మోస్తున్నప్పుడు మోయలేక సొమ్మసిల్లిపోతున్నాడట. ఎందుకు చెప్పండి? అంతకు మునుపే ఆయన ఒళ్ళంతా ఏం చేశారు చెప్పండి? కొరడాల చేత చీల్చారు. ఒళ్ళంతా చీలిపోయింది, రక్తం దారలుగా కారిపోతుంది. ఒళ్ళంతా రక్తం దారలుగా కారిపోతుంటే బరువైన సిలువ మోసుకొని యేసయ్య నడవలేకపోతున్నారు. మరొక మాట, ఆయన తలలో ఏం గుచ్చుకున్నాయి చెప్పండి? ముళ్ళు గుచ్చుకున్నాయి. ఏమ్మా? ముళ్ళు గుచ్చుకున్నాయి. ఈ ముళ్ళు తలలో గుచ్చుకొని రక్తం దారలుగా కారుతుంటే ఏమండి, తల ఏం చేస్తుంది చెప్పండి? తూలిపోతుంది. ఈ తూలిపోతూ నడవలేక ఉన్నప్పుడు సైనికులట ఆ సిలువ మోయడానికి ఎవరైనా సహాయం చేయమని చాలామందిని పిలిచారట. కానీ అక్కడున్న వారిలో ఎవరూ రాల. దూరంగా శిష్యులు ఉన్నారు. ఏమండి? దూరంగా శిష్యులు కూడా నడుస్తున్నారు సిలువ వెంబడి. వాళ్ళన్న ఎత్తుకున్నారా? వాళ్ళు కూడా రాల. ఎందుకని చెప్పండి? ఎందుకండి? సిలువ అంటే ఇందాక మనం చదివాం ద్వితీయోపదేశకాండం 21వ అధ్యాయంలో, సిలువ అంటే శాపం. ఏమండి? సిలువ అంటే శాపం. సిలువ మోసేవాడు ఎవరు చెప్పండి? నరహంతకుడు. అది పెద్ద అవమానం. ఇప్పుడు వాళ్ళందరూ ఏం ఆలోచన చేశారు? మనం సిలువ మోసుకొని పోతే తెలిసిన వాళ్ళు తెలియని వాళ్ళు ఏమంటారు చెప్పండి? ఒరే ఈడు కూడా దిగాడు కదా, ఈడు కూడా దిగాడు, ఈడు కూడా మునిగాడు అనుకుంటారేమోనని ఎవరూ రాలా. ఆఫ్రికా వాడైనా ఏమండి క్రోనీయుడైన సీమోను తను ఇష్టపడ్డాడు, వచ్చాడు. యేసయ్య సిలువ మోస్తూ ఉంటే నడవలేకపోతుంటే ఒకవైపు అండగా పట్టుకున్నాడు.
ఒకవైపు యేసయ్య మోస్తున్నాడు, ఒకవైపు కురేనీయుడైన సీమోను మోస్తున్నాడు. కురేనీయుడైన సీమోను అండగా మోస్తున్నప్పటికీ ఈయన మోయలేక పడిపోతున్నాడు. పడిపోతుంటే ఆయన ఒళ్ళంతా రక్తం దారులుగా కారి కళ్ళు తిరిగి పడిపోతుంటే అక్కడున్న వారందరూ చూడండి, 27వ వచనం, లూకాసు వార్త 23వ అధ్యాయం 27వ వచనం. గొప్ప జన సమూహమును ఆయనను గూర్చి రొమ్ము కొట్టుకొనుచు దుఃఖించుచు చాలామంది స్త్రీలు ఆయనను ఏం చేస్తున్నారండి, పెద్దంగా ఏడుస్తున్నాడు. అయ్యో ప్రభువా, పడిపోయావా, రక్తం గారిపోతుంది, గాయాలైపోతున్నాయో, అయ్యయ్యో పడిపోతున్నావా, నడవలేకపోతున్నావు, ఏడుస్తున్నారు. ఏమండి, చూసిన వాళ్ళంతా ఏడుస్తున్నారు, మనం ఏడము. ఎందుకని చెప్పండి, మనం చూడలేదుగా. సిలువను మనం చూసామండి, చూడలే. పోనీ సిలువను గురించి మనం వింటామా? వినం. ఏమండి, వినం. ఏం వింటాం? ఏమండి, కల్పన కథలు కావాలి మనకి. ఏమండి, కల్పన కథలు చివరికి వ్యతలు అవుతాయి. జాగ్రత్త. ఏం కావాలి చెప్పండి? కథలు కావాలి చాలామందికి. వ్యతలు తప్పించేది నిజమైన సిలువ వార్త. ఆయన సిలువ మాను మొయ్యలేక బాధపడుతూ ఉంటే కురేనీయుడైన సీమోను సహాయం చేసినా పడిపోతున్నట్టు ఆయన. వాళ్ళందరూ ఏడుస్తున్నారు. మెల్లగా లేచి యేసయ్య అన్నాడు, చూడండి అక్కడ 28వ వచనం. యేసు వారి వైపు తిరిగి, యెరూషలేము కుమార్తెలారా, నా నిమిత్తం ఏడవకండి, మీ నిమిత్తము మీ పిల్లల నిమిత్తము ఏడవండి. ఏమన్నాడండి? నేను సొమ్మసిల్లిపోతున్నాను, నాకు రక్తం గారిపోతుంది, నేను పడిపోతున్నాను, నేను సూలిపోతున్నాను, నన్ను గురించి ఏడుస్తున్నారు, బాగానే ఉంది. కానీ మీరు నన్ను గూర్చి ఏడవద్దు, మీరు నన్ను గూర్చి ఏడవద్దు. మరి ఎవరిని గురించి ఏడవాలి? మిమ్మల్ని గురించి ఏడవండి. ఎందుకని? పిలాతు కోర్టులో పిలాతు ఒక మాట అన్నాడు. మీరు కావాలంటే మత్తయి సువార్త 27వ అధ్యాయము 24, 25 వచనాలు మీ తర్వాత చదువుకోండి. పిలాతు అన్నాడు, ఈ నీతిమంతుని సిలువేయటం ఎందుకు అన్నాడు. లేదు, యేసును సిలువేయండి, బరబ్బను మాకు విడిచిపెట్టండి అన్నాడు. అప్పుడు పిలాతు ఏం చేశాడంటే గిన్నెలో నీళ్లు తెప్పించుకొని ఆ నీళ్లలో చేతులు కడుక్కొని అన్నారు, ఈ నీతిమంతుని రక్తాపరాధము నా మీద నా బిడ్డల మీద ఉండకుండును గాక అన్నాడు. చేతులు కడుక్కున్నాడు. అయితే అక్కడున్న యూదులందరూ ఏమన్నారు చెప్పండి? నిరపరాధి రక్తము ఎవరి మీద ఉండాలట? మా మీదనో మా పిల్లల మీదనో ఉండునుగాక అన్నారు. అంటే ఇప్పుడు పాపం ఎవరి మీద ఉంది? యూదుల మీద ఉంది. అందుకని యూదా స్త్రీలు ఏడుస్తున్నారు, అమ్మా నా కోసం ఏడవబాకండి, మీ భర్తలు చేశారు భయంకరమైన కార్యం, దానికోసం ఏడవండి. ఏమండి, మీ పిల్లలు చేస్తున్నారు మహాభయంకరమైన పాపం, చదువు మానేసి సిగరెట్లు, త్రాగుబోతనం, తిరుగుబోతనం, దొంగతనం, మోసం, అబద్ధం, పాపం ఇవన్నీ చేసి మీ బిడ్డలు పాడైపోతున్నారు, వారు నరకానికి వెళ్తారు, వాళ్ళ కోసం ఏడవండి. ఏమండి, నిజమే. ఈ యొక్క శుభ శుక్రవారమున మనం ఏడవలసింది ఎవరి కోసం చెప్పండి? మన కోసం, మన బిడ్డల కోసం. ఏమ్మా, మన కోసం, మన బిడ్డల కోసం. ఎందుకు చెప్పండి? పాపము వలన వచ్చు జీతము మరణం. పాపం చేస్తుంది ఎవరు? మనం. పిలాతు ఏమన్నాడు? వీళ్ళలో ఏ దోషం లేదు, యేసయ్యలో ఏం లేదండి, ఏ దోషమో లేదు. హెబ్రీ పత్రికలో భక్త పౌలు అన్నాడు, నిర్దోషి నిష్కల్మషుడు పాపులలో చేరక ప్రత్యేకంగా ఉన్నవాడు. హెబ్రీ పత్రిక 7వ అధ్యాయం 26వ వచనం. కాబట్టి ఆయన నిర్దోషి, ఏ పాపం లేనివాడు. అయితే ఆయన శిక్షింపబడుతున్నాడు, మనం విడిపింపబడ్డాం. ఏమండి, ఎందుకోసం? వాస్తవానికైతే ఆ శిక్ష ఎవరు పొందాలి చెప్పండి? పాపం చేసిన వారు పొందాలి. అందుకనే పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 24వ వచనం,
పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 24వ వచనం. మనము పాపముల విషయమై చనిపోయి నీతి విషయమై జీవించున్నట్లు ఆయన తానే తన శరీరమందు మన పాపములను మాను మీద మోసుకుంది. వినరా? పాపం ఎవరిది? మనది. సిలువ మోయాల్సింది ఎవరు? మనం. మరణించాల్సింది ఎవరు? మనం. కాబట్టి మనకు బదులుగా ఏమండి మన పాపం అనే సిలువను ఆయన మోస్తున్నాడు, మన శిక్షను ఆయన మోస్తున్నాడు. తీసుకెళ్ళి ఏం చేశారండి? ఆ గొల్గతా అనే కొండ దగ్గరికి తీసుకెళ్ళారు. గొల్గతా అని ఒక చాట ఉంది, కల్వరి అని ఒక చాట ఉంది. ఇవి రెండు పర్యాయ పదాలు. కల్వరి అనేది లాటిన్ పదం, గొల్గతా అనేది హీబ్రూ పదం. ఈ రెండు పేర్లకి అర్థం ఒకటే. ఈ రెండు పేర్లకి అర్థం ఏంటండి? కపాల స్థలం. ఏం చెప్పండి? కపాల స్థలం. కపాలం అంటే పుర్రె. యేసు ప్రభు వారిని సిలువ వేసిన స్థలం ఎట్టుందంట? పుర్రెలాగా ఉంటుందంట. అందుకని దానికి పేరు ఏం పేరండి? కపాల స్థలం. ఏమండి? దాన్ని కల్వరి అన్నారు, దాన్ని గొల్గతా అన్నారు. అక్కడ తీసుకెళ్ళి ఆయన్ని సిలువకు వేలాడదీసి వాళ్ళందరూ ఏమంటున్నారండి? యూదుల రాజు అని చెప్పుకున్నావు కదా, నువ్వు రాజు అయితే సిలువేయబడ్డావేంటి? నువ్వు దేవుడిని అని చెప్పుకున్నావు కదా, నువ్వు దేవుడు అయితే సిలువ మానమించి దిగిరా, నువ్వు దేవుడు అని మేము నమ్ముతాం అన్నారు. ఏం చేస్తున్నారు చెప్పండి? వాళ్ళు ఎగతాళి చేస్తున్నారు. ఒకటి. రెండవది, రోమా సైనికులు ఏం చేశారండి? ఆయన శరీరం అంతా చీలగొట్టారు, కొరడాలతో చీల్చి పారేశారు. రెండవది, ఆయన చేతులు కాళ్ళు ఏం చేశారండి? సిలువ మానుకు మేకులతో కొట్టారు. ఎవరు కొట్టారు? సైనికులే కొట్టారు. వీళ్ళందరూ ఇంత హింస పెట్టి కూడా ఏమంటున్నారండి? నువ్వు దేవుడు అయితే దిగిరా, నీకు శాతగానోడివి కాబట్టి నువ్వు చనిపోతున్నావు, ఎగతాళి చేస్తున్నారు. అందుకనే ప్రభువారు వాళ్ళందరినీ ఒక్కసారి చూసి ఒక్క మాట అన్నాడు. సిలువలో మొట్టమొదటిగా ఏం దొరికిందండి? క్షమాపణ దొరికింది. రండి, లూకాసు వార్త 23వ అధ్యాయము 34వ వచనం. యేసు, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరుగరు గనుక వీరిని క్షమించు. ఏమంటున్నాడండి? సిలువలో మానవ జాతికి ఏం దొరికిందండి? క్షమాపణ దొరికింది. ఆయన దూషించిన వారు, ఆయన హింసించిన వారు, ఆయన కొట్టిన వారు, ఆయన రక్తము చిందించిన వారు అంత దుర్మార్గులైనా కానీ ప్రభువారిని క్షమించారు. ఏమండి? ప్రభువారిని క్షమించాడు. అందుకే అన్నాడు, నేను మిమ్మును క్షమించులాగున మీరు ఒకరినొకరిని క్షమించుకోండి అన్నాడు. ఏమండి? అంతేకాదు ఏం చేయమన్నాడండి? మీరు మీ శత్రువుల కొరకు ప్రార్థన చేయండి, మిమ్మల్ని హింసించిన వారిని ప్రార్థన చేయండి అన్నాడు. శత్రువులకు మేలు చేయండి, హింసించిన వారి కొరకై ప్రార్థన చేయండి. ఇక్కడ సిలువలో మానవుడికి ఏం దొరికిందండి? క్షమాపణ దొరికింది. స్నేహితుడా, సోదరి, ప్రభు నిన్ను క్షమించాడు గనక ఈరోజు వరకు నువ్వు సజీవంగా ఉన్నావు. మాటల ద్వారా కానీ చూపుల ద్వారా కానీ నువ్వెన్నో తప్పులు చేశావు. నువ్వెన్ని తప్పులు చేసినా కానీ ప్రభు ఇంతవరకు నీ పాపాలను క్షమించి సజీవురాలుగా ఉంచాడు అంటే ఆయన ప్రణాళిక గొప్పది. ఎందుకంటే నీవు నశించుట ఆయనకి ఇష్టమో లేదు. అందుకే ప్రభువారు అన్నారు, ఏ ఒక్కడు నశించుట నాకు ఇష్టమో లేదు అన్నారు. కాబట్టి ప్రియులారా, ఆయన క్షమించే దేవుడు. సిలువను గురించిన వార్త, ఆ సిలువలో ఏం దొరికిందండి? క్షమాపణ దొరికింది. రెండో మాట, ఆయన ఆ మాట అనగానే ఏమండి, కుడివైపునొకడు ఎడమవైపునొకడు ఇద్దరు దొంగలు ఉన్నారట. ఏమండి? ఇద్దరు దొంగలు.
ఆ ఇద్దరు దొంగల్లో ఒక దొంగ ఏం చేశాడండి, నువ్వు దేవుడు అయితే, నువ్వే క్రీస్తు అయితే, నువ్వే రాజు అయితే ఎందుకు ఈ బాధ, నువ్వు నిన్ను రక్షించుకో, మమ్మల్ని కూడా రక్షించు, మేము కూడా ఈ సెలువులో బాధపడుతున్నాం అని చెప్పి అన్నాడు. రెండో వాడు ఏమన్నాడండి, నువ్వు అట్టి శిక్షలో ఉన్నావు గనక నీవు దేవునికి భయపడవా, మనకైతే ఇది న్యాయమే, కానీ ఈయన ఏ పాపమో చేయలేదు. అంటే దాని అర్థం అతడు తన తప్పు తాను ఏం చేశాడు చెప్పండి, ఒప్పుకున్నాడు. మనం చేసిన దానికి, వాళ్ళు దొంగలు, వాళ్ళు నరహంతకులు, వాళ్ళు చేసిన పాపానికి వారికి శిక్ష ఏమండి సరిపోయింది. అంటే దాని అర్థం తన తప్పు తాను ఒప్పుకున్నాడు. వాక్యం ఏం చెప్తుందండి, మన పాపములను మనము ఒప్పుకొనిన ఎడల, యేసు ప్రభు నమ్మదగిన వాడు, నీతిమంతుడు కనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి పవిత్రులనుగా చేస్తాడు. వెంటనే అన్నాడు, యేసు నీ రాజ్యముతో నీవు వచ్చినప్పుడు నీ రాజ్యంలో నన్ను జ్ఞాపకం చేసుకోయ్యా అన్నాడు. వెంటనే యేసయ్య అన్నాడు, నేడు నీవు నాతో కూడా పరదేశులో ఉందువు. ఏమన్నాడు చెప్పండి, నేడు నీవు నాతో కూడా పరదేశులో ఉందువు. ఒక పాపి రక్షించబడ్డాడు సిలువలో. ఒక పాపి ఏం చేయబడ్డాడండి, రక్షించబడ్డాడు సిలువలో. సిలువలో క్షమాపణ దొరికింది. రెండవది సిలువలో ఏం దొరికిందండి, రక్షణ దొరికింది. ఏం దొరికింది, రక్షణ దొరికింది. ఇప్పుడు ఆ సిలువలో వేదన పడుతున్న యేసయ్య సిలువ దగ్గరే ఉన్న ఇద్దరిని చూశాడు. ఎవరండి వాళ్ళు, యోహాను సువార్త 19వ అధ్యాయము. యోహాను సువార్త అండి 19వ అధ్యాయము. 19వ అధ్యాయం అండి, చూడండి 26వ వచనం. యేసు తన తల్లియు తాను ప్రేమించిన శిష్యుడును దగ్గర నిలిచుండటి చూచి ఏమంటున్నాడండి, అమ్మా ఇదిగో నీ కుమారుడు, యోహానో ఇదిగో నీ తల్లి. సిలువలో చనిపోతూ కూడా, ప్రాణం పోయేటప్పుడు కూడా ఏమండి వాళ్ళిద్దరిని గురించిన ప్రసక్తి ఎందుకు ఆయనకి చెప్పండి, ఎందుకు ఆయనకి ఏమండి, ఎందుకు? తల్లి తన కుమారుని గురించినటువంటి బాధ అనుభవిస్తుంది. మరి ఆ తల్లిని ఆదరించాల్సిన పని లేదా? శిష్యుడు తన గురువును పోగొట్టుకొని కన్నీరు పెడుతున్నాడు. ఆ శిష్యుడిని ఆదరించాల్సిన పని లేదా? నిజమే. మనం ఏం చేస్తాం, భర్త భార్యని గురించి ఆలోచించడు, భార్య భర్తని గురించి ఆలోచించరు, ఎవరిష్టం వాళ్ళదే. కానీ యేసయ్య పద్ధతి చాలా గొప్ప పద్ధతి. ఆయన ప్రమాణమే శ్రేష్టమైంది. ఏమండి, సిలువలో మరణిస్తూ కూడా, ఆ మరణ వేదనలో కూడా తల్లిని ఆయన ఆదరించాడు, తన శిష్యుణ్ణి ఆయన ఆదరించాడు. సిలువలో క్షమాపణ దొరికింది, సిలువలో రక్షణ దొరికింది, సిలువలో ఏం దొరికిందండి, ఆదరణ దొరికింది. హెబ్రీ పత్రికలో మనం చదువుతాం 11వ అధ్యాయంలో ప్రభు అన్నారు, నేను నిన్ను విడువను, నిన్నెన్నడునో ఎడబాయను అన్నాడు. ఆయన ఆదరించే దేవుడు, కాపాడే దేవుడు. తను నమ్మిన వారిని ఎన్నడు విడువడో ఎడబాయడు. ఏమా ఎంత మంచి దేవుడు అండి. నిజమే ప్రియులారా, అటువంటి దేవుడు సిలువలో బహుశ్రమ అనుభవిస్తున్నాడు. ఎటువంటి శ్రమ అండి? ఒకసారి సిలువ వైపు చూడండి. సిలువ వైపు చూస్తే ఏమండి, ముండ్ల మాకుటంబైన తలను చూసి స్వర్ణ కిరీటం పెట్టి ఆదరింతున్. ముండ్ల మాకుటంబైన తలను చూసి స్వర్ణ కిరీటం పెట్టి ఆదరింతున్. కొరడాతో కొట్టబడిన వీపును చూచి, కొరడాతో కొట్టబడిన
వీపును చూచి ప్రతి ఒక్క గాయమును ముద్దాడేదన్, ప్రతి ఒక్క గాయమును ముద్దాడేదన్. ప్రియా యేసురాజును నే చూచిన చాలు, మహిమలో నాయనతో నుంటే చాలు. ప్రైజ్ ది లార్డ్. ప్రియ దేవుని బిడ్డలారా, ఆయన శిలువ మీద మనుషులను క్షమించాడు, అంటే పాపులను క్షమించాడు, పాపిని రక్షించాడు, తన తల్లిని, తన స్నేహితుడిని, తన శిష్యుని ఆదరించాడు. ఇప్పుడు ఏం చేస్తున్నాడండి? పెద్దగా అరుస్తున్నాడండి. ఏమని అరుస్తున్నాడు చూడండి. మత్తయి సువార్త 27వ అధ్యాయము 46వ వచనం. ఇంచుమించు 3 గంటలప్పుడు యేసు ఏలీ ఏలీ లామా సబక్తాని అని బిగ్గరగా కేక వేశాను. ఆ మాటకు నా దేవా నా దేవా నన్నెందుకో చేయబడింది. ఏమిటి ఈ మాట? ఈ మాటకు అర్థం ఏంటి అంటే, యేసయ్య ఎవరు చెప్పండి? దేవుడు. అనుమానం ఉందా? యేసయ్య దేవుడు, యేసయ్య దేవుని కుమారుడు. అలాగైతే ఈ మాట ఏమంటున్నాడు? నా తండ్రి నా చెయ్యి నువ్వెందుకో విడిచిపెట్టింది. ప్రభువే అన్నారు యోహాను సువార్త 14వ అధ్యాయంలో, నేనును తండ్రియు ఏమై ఉన్నామో ఏకమై ఉన్నాము అన్నాడు. ఇప్పుడేమో నా చెయ్యి వదిలిపెట్టావయ్యా అంటున్నాడు. అంటే అర్థమేంటి? తనలో ఉన్న దైవత్వాన్ని కించేపు పక్కన పెట్టాడు ఆయన. ఎందుకు పెట్టాడు చెప్పండి? ఎందుకు అనగా, మానవుడి పాపం క్షమించబడాలి అంటే ఏమండి, యేసు శరీరము శిక్ష అనుభవించాలి. దేవుడిగా ఓర్చుకుంటే అది దైవత్వం అవుద్ది, కానీ మానవుడిగా ఓర్చుకోవాలి. అర్థమైందండి? మానవుడిగా ఓర్చుకోవాలి. అందుకనే ఆయన శరీరం మీద బాధ అనుభవిస్తూ ఉండగా తండ్రి తన చేయి విడిచాడు. ఇప్పుడు ఒకసారి ఆలోచించండి. తలలో నుంచి రక్తం గారుతుంది, చేతుల్లో నుంచి రక్తం గారుతుంది, శరీరంలో నుంచి రక్తం గారుతుంది, కాళ్ళలో నుంచి రక్తం గారుతుంది. ఆకాశానికి భూమికి మధ్య మిట్ట మధ్యాహ్నం 12 గంటలప్పుడు సిలువ నిలబెట్టారు. ఎర్రని ఎండ, ఆ ఎండకు రక్తం దారలుగా కారిపోతుంటే ఆ మనిషి పరిస్థితి ఎలా ఉంటుంది చెప్పండి? అప్పటిదాకా తన దైవశక్తి నిలబెట్టింది. అక్కడి నుంచి ప్రియ దేవుని బిడ్డారా, ఆయన ఏమండి ఆ శ్రమ మానవ శరీరంతో అనుభవిస్తున్నాడు. ఏమండి? ఎందుకు అంటే ఆయన పరిపూర్ణ దేవుడు, పరిపూర్ణ మనుష్యుడు. అందుకనే ఆయన దేహంలో ఉన్న రక్తమంతా కారుస్తున్నాడు. ఇప్పుడు ఆయన ఎంత వేదన పడతాడో ఆలోచన చేయండి. ఒక చిన్న దెబ్బ తగిలితే ఆ దెబ్బ తగిలిన కాడ రక్తం కారుతూ ఉంటే ఆ నొప్పికి తట్టుకోలేక మనం ఎంతో వేదన పడతాం. ఏమండి? నిజమే ప్రియులారా, యేసయ్య ఎంత వేదన పడ్డాడు. ఏమండి? ఎర్రని ఎండలో రక్తం కారుతూ ఉంటే గాయాలు, రక్తం కారి కారి ఎండిపోతుంది, రక్తం పేడులాగా అయిపోతుంది. ఆ ఎండ పడి ఒళ్ళంతా మంట, ఎంత బాధగా ఉంటుంది చెప్పండి. అంత బాధపడుతూ ఏమన్నాడు? నా దేవా నా దేవా నన్నెందుకో చేయి విడిచితివి అన్నాడు. ఏమండి? నన్నెందుకో చేయి విడిచితివి. బహు బాధ అనుభవించాడు. ఎవరి కోసం? ఏమండి? ఎవరి కోసం చెప్పండి? మనకై యేసు మరణించే, మన పాపముల కొరకే, నిత్య జీవముని చుట్టకే, సాచుండు సజీవుడా. ఎవరి కోసం ఆ బాధపడుతున్నాడు? గాయాల్లోంచి రక్తం కారుతుంటే కాళ్ళు చేతులు వణికిపోతున్నాయి. తలలోంచి రక్తం కారుతుంటే తల ఒరిగిపోతుంది, కళ్ళు బైర్లు గమ్ముతున్నాయి.
సిలువ మీద వేలాడుతూ ఉన్నాడు. వేలాడుతూ ఉన్నప్పుడు గుచ్చుకున్న శీలలో ఏం చేస్తాయి చెప్పండి? ఆ గాయాలను చీలుస్తూ ఉంటాయి. ఏమండి? ఆ వేదన ఎంత అనుభవిస్తున్నాడో ఆయన. ఆ వేదనను బయటికి చెప్పటానికి ఒకే మాట వాడాడండి. ఏమని? నా దేవా, నా దేవా, నన్నెందుకో చేయి విడిచితివి. ఏమండి? నన్నెందుకు చేయి విడిచితివి. బహుగా వేదన పడ్డాడు. దేహంలో ఉన్న రక్తం అంతా కారిపోతుంది. రక్తం కారిపోయేటప్పుడు సామాన్యంగా మనుషులు ఏం చేస్తారు చెప్పండి? ఎవరికైనా గాయమై రక్తం కారుతూ ఉన్నప్పుడు ఏమండి, తెలిసిన వాళ్ళు కానీ డాక్టర్లు కానీ ఏం చెప్తారు? అడిగి మంచినీళ్ళు తాపండిరా అంటారు కదండి. నీళ్ళు తాపమంటారు. ఎందుకో? ఏమండి, ఎందుకు చెప్పండి? బ్లీడింగ్ వల్ల కలిగే అలసట తీర్చటానికి. బాగా వినాలి. ఈ అలసట పొందుతున్న ఆయన అలసట పొందుతూ బాధపడుతూ ఏమండి, ఆయన ఏమన్నాడు? ఇలా అన్నాడు. ఏమన్నాడు? యోహాను సువార్త 19వ అధ్యాయము. యోహాను సువార్త 19వ అధ్యాయము 28వ వచనం. అటు తరువాత సమస్తమును అప్పటికి సమాప్తమైనదని ఎరిగి లేఖనము నెరవేరునట్లు నేను దప్పిగొనుచున్నాను. ఐఎమ్ థ్రస్టీ. ఏమన్నాడు చెప్పండి? నాకు దాహం వేస్తుంది. ఏమిటా దాహం? ఏమండి, యేసయ్యకు దాహం వేస్తుంది. వాస్తవంగా అంత బాధ అనుభవించే వ్యక్తి రక్తం దారలుగా కారుతున్నప్పుడు ఖచ్చితంగా నోరెండిపోద్ది, ఖచ్చితంగా దాహం వేస్తుంది. ఆ దాహం వేస్తున్నప్పుడు ఏమండి, ఆయనకు వాళ్ళు ఏం చేశారండి? చేదు చిరకను అందించారు. ఏమండి, దీన్ని మూల భాషలో ఏమన్నారంటే మాచిపత్రి అన్నారు. మాచిపత్రి. మన హైందవ భాషలో ఏమంటారంటే సోమరసము. ఏమండి? సోమరసము, చేదు రసము అంటారు. చేదును తాగించారు. నిజమే ప్రియులరా. మనము ఈ లోకంలో సిలువ బలి అర్పించేటప్పుడట బలి పశువుకు నొప్పి తెలియకుండా ఉండేటట్లుగా దానికట మత్తు పానీయం తాగిస్తారట. ఏమండి, ఇంకో మాట చెప్పనండి. ఇంతకుముందు, ఇప్పుడు తక్కువ కానీ ఇంతకుముందు కాన్పోయే తల్లికి ఆ బాధ తెలియకుండా ఎందుకు ఏం చేసేవాడు చెప్పండి? మత్తు పానీయమో తాగిచ్చేవారు. తెలుసా మీకు? చాలా ఓల్డ్ ఏజ్ టైంలో. నిజమే ప్రియులారా. ఎందుకు మత్తు తాగిస్తారు అంటే బాధ తెలియకుండేటందుకు. ఇప్పుడు ఆయన నోటికి చేదు చిరకనందిచ్చారట. ఆ చేదు మాచిపత్రి ఎందుకు ఇచ్చారంటే బాధ మర్చిపోవడానికి. ఆయన బాధ మర్చిపోతే, బాధ లేకుండా ఉంటే, ఆయన బాధపడకపోతే మనకు పాప భారం తగ్గిపోద్దా? తగ్గదు. మన బాధలు ఆయన భరించాలి. అందుకని యెషయా గ్రంథం 53వ అధ్యాయం అంటాడు, మన అతిక్రమ క్రియల కొరకై అతడు గాయపరచబడెను, మన దోషముల కొరకై అతడు నలుగగొట్టబడెను, మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడెను, అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుతుంది. ఇక్కడ బాధ అనుభవించాల. అందుకనే ఆ చేదు చిరకను రుచి చూచి ఊసేసాడట. ఏమండి, నిజమే. దప్పికన్న మనిషికి చేదు రసం ఇవ్వడం న్యాయం అంటారా? ఏమండి, న్యాయం అంటారా? నిజమే. ఈనాడు దేవుని యొక్క సన్నిధానంలో దేవుడికి ఇవ్వాల్సినవి మాత్రం ఇవ్వం. మనం ఏం చేస్తాం చెప్పండి? దేవుడికి ముష్టేసినట్టేస్తాం. ఏమండి, దేవుడికి ఏం చేస్తాం చెప్పండి? ముష్టేస్తాం. ముష్టోడికి వేసినట్టు రూపాయి, పావలా, ₹10. ఏమండి, కానీ జల్సాలకి, పాప చేష్టలకి, పాప కార్యాలకి ఏం చేస్తాం? ఏమండి, విరివిగా ఖర్చు పెడతాం. అది మానవ నైజం. ఏమండి, మానవ నైజం. నిజమే ప్రియులారా. ఆయన దప్పికొన్నాడు. ఏమిటా దప్పిక అంటే, ఒక దినానట యేసు ప్రభువారు సుకారు అనే ఊరిలో యాకోబు బావి దగ్గర కూర్చున్నట్ట. అక్కడికి ఏమండి, సమరయ స్త్రీ వచ్చింది. యేసయ్య అన్నాడు, నాకు దప్పిక అవుతుంది, దాహానికి కాసి నీళ్ళు ఇయ్యమ్మా అన్నాడు.
అయ్యా నువ్వు యూదుడివి, మేము సమరయులమి, అసలు మా మా దారిలోనే నువ్వు రాకూడదు, మేము నీ దారిలో రాకూడదు, మేము నీళ్ళు ఎత్తి నువ్వెట తాగుతావయ్యా అని. నీళ్ళు నిన్ను అడుగుతుంది ఎవరో నీకు తెలిస్తే నువ్వు ఆశ్చర్యపోతావు అన్నాడు. ఎవరయ్యా అంటే, నీకు నిత్య జీవమును నీళ్ళిచ్చువాడను నేనే అన్నాడు ప్రభు. అబ్బో అట్టయితే నేను రోజు వచ్చి బావిలో చేదుకోకుండానట్లు అయి నాకు ఇయ్యయ్యా, నేను ఇంటికి వెళ్ళి ఇక అక్కడే కూర్చొని హాయిగా తాగి పాపం చేసుకుంటా ఉంటాను అందా. ప్రభు అన్నాడు, మంచిదిలమ్మా, నువ్వు కావాలన్నావు, తప్పక ఇస్తాను, అలాగైతే వెళ్ళి నీ భర్తను తీసుకొని రా అన్నాడు. ఏం చెప్పాడు చెప్పండి? వెళ్ళి నీ భర్తను తీసుకొని రా అన్నాడు. లేదండి నాకు భర్త లేడు అన్నాడు. ఎవరో సమరయ్య స్త్రీ. ప్రభు అన్నారు, నిజమే చెప్పావమ్మా, నీకు 7 భర్తలు, ఇప్పుడున్నోడు కూడా నీ భర్త కాదు, నువ్వు నిజమే చెప్పావు అని. ఆశ్చర్యపోయింది. ఇప్పుడు దప్పిక ఎవరికేసింది? ఇంతకుముందు ఏసైకి దప్పికయింది. ఏమండి, ఇప్పుడు దప్పిక నోరు ఎండిపోయింది ఎవరికి? సమరయ స్త్రీకి. ఆశ్చర్యపోయింది. ఎవరికి తెలియకుండా సీక్రెట్గా నేను బాయికాడికి వస్తుంటే నా కథ అంతా బయట పెడుతున్నాడు ఈయనెవరు అనుకొని ఊళ్ళోకి వెళ్ళి ఏం చెప్పిందండి, నేను చేసినవన్నీ నాతో చెప్పినవాడు ఈయన క్రీస్తు కాడ రండి అని ఊరు మొత్తాన్ని తీసుకొచ్చిందంట. అంటే ఇప్పుడు ఆయన దాహం ఏంటి చెప్పండి? ఆత్మల దాహం. ఆయన ఎందుకు దప్పికొన్నాడు? నిన్ను నన్ను రక్షించుట కోసం. ఏమండి, నీ బ్రతుకు నా బ్రతుకు బాగు చేయటం కోసం ఆయన దప్పికొన్నాడు. నిజమే ప్రియులారా, దప్పికొన్న ఆయన ఏమండి చేదు చిరకను తీసుకొని ఊసేసి ఏమన్నాడండి? సమాప్తమైనది. ఏం సమాప్తమైనది? అక్కడే ఉంది, నేను చదివించట్లేదు. లూకాసు వార్త 19వ అధ్యాయము ఏమండి, లూకాసు వార్త 19వ అధ్యాయము 29వ వచనంలో ఆయన 30వ వచనంలో ఆయన సమాప్తమైనది అన్నాడు. ఏమన్నాడండి? సమాప్తమైనది. ఇట్ ఈస్ ఫినిష్డ్. దాని అర్థం ఇట్ ఈస్ ఫినిష్డ్. ఏమిటి పూర్తయింది? ఒక మాట చదవండి పరిశుద్ధ గ్రంథంలో నుంచి ముగించుకుందాం. యోహాను సువార్త 17వ అధ్యాయము 4వ వచనం. యోహాను సువార్త అండి 17వ అధ్యాయం 4వ వచనం. చేయుటకు నీవు నాకిచ్చిన పని నేను సంపూర్ణముగా నెరవేర్చి భూమి మీద నిన్ను మహిమపరచితిని. వినరా ఏం చెప్తున్నాడు యేసయ్య? నువ్వు నాకు పని అప్పగిచ్చావు. ఏం పని అప్పగిచ్చాడు? ఇదిగో మానవులందరూ నా బిడ్డలు, వారు పాపంలో పడి నశించిపోతున్నారు కనుక వారి పాపములు క్షమించడానికి ప్రాయశ్చిత్తంగా నీవు సిలువలో మరణించాలి పో. ఏమండి, నా మాటలు కాదు, 1 యోహాను పత్రిక 4వ అధ్యాయం 9, 10 వచనం మీ తర్వాత చదువుకోండి. మనము దేవుని ప్రేమించితిమని కాదు, తానే మనలను ప్రేమించి మన పాపములకు ప్రాయశ్చిత్తమై ఉండుటకు తన కుమారుని పంపాను. ఏమండి, యేసయ్యను ఎందుకు పంపించాడు? మన పాపాలకు ప్రాయశ్చిత్తం కావడానికి, మన పాపాల కొరకు సిలువలో చనిపోవడానికి. ఆ పని పూర్తయిందా లేదా? చనిపోయాడు. ఏమండి, దేహమంతా కొడాలతో కొట్టబడింది, చీలలతో గుచ్చబడింది, రక్తమంతా దారులుగా కారిపోయింది, ఓపికంతా అయిపోయింది, శిక్ష అంతా అనుభవించాడు, సంపూర్ణముగా నెరవేర్చి. ఏమన్నాడండి? నీవు నాకు అప్పగించిన పనిని సంపూర్ణంగా నెరవేర్చి నిన్ను మహింపరిచాను. పూర్తయిందా పని? పూర్తయింది ప్రభువా, అలాగైతే రా అన్నాడు దేవుడు. అందుకే అంటాడు తర్వాత, ఏమండి, ప్రభు తండ్రి నా ఆత్మను నీకు అప్పగిస్తున్నాను. ఏమండి, ఎవరి ఆత్మ కోసం? మన ఆత్మ కోసం. మన పాపము విడిపించి మన ఆత్మలు పొందే శిక్షను తప్పించడానికి. ఎందుకంటే ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం 8వ వచనం, పిరికివారు, అవిశ్వాసులు, అసహ్యులు, నరహంతకులు, వ్యభిచారులు, మాంత్రికులు, విగ్రహారాధికులు, అబద్ధికులు, ఏమండి అందరూ ఎక్కడ పొందుతారంటే అగ్ని గుండములో మండు గుండములో పాలు పొందుతారు. ఇది రెండవ మరణం. రెండవ మరణం అంటే ఆత్మ పొందే మరణం.
కానీ మన ఆత్మలు రక్షించడానికి ఆయన తన ఆత్మను అప్పగించుకున్నాడు. కాబట్టి సిలువ, రెండో మాట ఏంటి చెప్పండి? ఏమండి? సిలువ వేయబడిన క్రీస్తు. సిలువ వేయబడిన క్రీస్తు. సిలువలో మనకేం దొరికింది చెప్పండి? క్షమాపణ దొరికింది. రెండవది రక్షణ దొరికింది. మూడవది ఆదరణ దొరికింది. నాలుగవది శిక్ష సంపూర్తయింది. ఐదవది ఆత్మల రక్షణ కొరకై ఆయన దప్పిగా ఉన్నాడు. ఏమండి? మన జీవితాలను మార్చడానికి. ఆరవది ఆయన సంపూర్ణంగా మన పాపము కొరకై శిక్ష అనుభవించి పూర్తిగా నెరవేర్చాడు. ఏమండి? పూర్తిగా నెరవేర్చాడు. ప్రసంగి గ్రంథంలో ఉంది. ఇప్పటికి చాలా సమయమైంది. ప్రసంగి గ్రంథం 9వ అధ్యాయం ఏముందంటే, చేయుటకు నీ చేతికి వచ్చిన ఏ పని అయిననో నీ శక్తి వంచన లేకుండా చేయుము. నిజమే, దేవుని బిడ్డలమే, దేవుడిచ్చిన వరాలు కలిగి ఉన్నాం, దేవుడిచ్చిన ఆశీర్వాదాలు కలిగి ఉన్నాం. కానీ దేవుని పని చేయడానికి మాత్రం మనకి శక్తి చాలట్ల, సమయం కుదరట్ల. కానీ ప్రభువు తన ప్రాణాన్ని కూడా, తన ఆత్మను కూడా మన కొరకు పూర్తిగా ధారపోశాడు. ఏమండి? అందుకే ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 6వ వచనం, ఆయన దేవుడయ్యుండియు దేవునితో కూడా సమానమైన భాగ్యమని ఎంచుకొనలేదు, కానీ దాసుని స్వరూపం ధరించి తను తానే రిక్తునిగా చేసుకొని శిలువ మరణము పొందినంతగా తను తాను ఏం చేసినంట? తగ్గించుకున్నాడు. మరి మన పరిస్థితి ఎలా ఉంది? మనం ప్రభు కొరకు తగ్గించుకుంటున్నామా? ప్రభు చిత్తాన్ని నెరవేరుస్తున్నామా? ప్రభు కార్యాన్ని నెరవేరుస్తున్నామా? నిజమే అండి. ఏమండి? ప్రతిసారి ఏమండి టయానికి కనిపెట్టుకుని ఉండేది. ఎందుకంటే ఎంత అనారోగ్యమైనా నేను మంచంలో పడుకోను. నువ్వు ఆరోగ్యం బాగాలేదా, పడుకో, ఎవరో ఒకరు చూస్తారులే అంటది మా ఆవిడ గారు. కానీ నాకు పడుకోబుద్ధి కాదు. ఎందుకో తెలుసా? ప్రభువు నాకు అప్పగించిన పని. నాకు అప్పగించిన పని నేను వదిలేసి పడుకుంటే ప్రభువు ఏం చేస్తాడు చెప్పండి? నన్ను లెక్క అడుగుతాడు. ఈ పూట ఒక్కసారి గుండె మీద చేసుకో. ప్రభువు నీకు చేసిన మేళ్ళన్నీ, నువ్వు ప్రభు కొరకు ప్రయాసపడిన సమయం ఎంత, ప్రభు కార్యంలో నీ సమర్పణ ఎంత, ప్రభు యొక్క పరిచర్యలో నీ భాగం ఎంత, ప్రభు కార్యాన్ని ఎగ్గొట్టి ప్రభు పని చెడగొట్టిన కాలం ఎంత ఆలోచించుకో. అందును బట్టి నువ్వు తప్పక దేవునికి ఏం చేయాలా? లెక్క అప్పచెప్పాలి. ఏమండి? నిజమే, ఆయన తన ఆత్మను మన కొరకు అప్పగించి సంపూర్ణముగా మనకు ఏం తెచ్చాడండి? పరలోక ప్రాప్తి తెచ్చాడు. మనము సిలువలో రక్షించబడి పరలోకానికి వారసులమవుతున్నాం. సిలువ లేకపోతే ఏం లేదు చెప్పండి? పరలోకమో లేదు. సిలువ పరలోకానికి మార్గం. ఎవడు సిలువ వైపు చూసి మారు మనసు పొంది ప్రభువునందు విశ్వాసం ఉంచుతాడో వాడు పరలోకానికి వారసుడవుతాడు. కాబట్టి ఈ పూట వాక్యం విన్న నీవు యేసు ప్రభు సిలువ త్యాగాన్ని జ్ఞాపకం చేసుకొని, ఆ సిలువ ప్రేమను జ్ఞాపకం చేసుకొని, ఏమండి, ఆ సిలువ వైపు చూచి నీ బ్రతుకు మార్చుకో, నీ పాపాన్ని విడిచిపెట్టు, నీవు దేవుని కొరకు బ్రతుకు, దైవాశీర్వాదం పొందుతావు. దేవుడు తన మాటలను మన కొరకై ఆశీర్వదించును గాక. ఆమేన్.